పుష్కరాలు జరిగే 12 రోజుల పాటు పుణ్యస్నానాలు చేస్తే కోటి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుందని పండితులు చెప్తున్నారు. అంతేకాకుండా తరతరాలుగా వస్తున్న కీడు కూడా తొలగిపోతుందని చెప్తున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరీష్ అందిస్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం లక్షలాది మంది మొత్తం పుష్కర ఘాట్లను ముంచెత్తుతున్నారు. రేపటికల్లా భారీ ఎత్తున భక్తజన సందోహం రాజమండ్రికి తరలివచ్చి ఈ పుష్కర సమయం ప్రారంభం కాయే సమయానికి భారీగా తరలివచ్చే అవకాశం. ఈ నేపథ్యంలో అసలు పుష్కర స్నానం చేయడం వల్ల కలిగే ఫలితం ఏంటి, అందులో మొదటి రోజు చేయడానికి ఆఖరి రోజు చేయడానికి ఏమైనా తేడా ఉందా అన్న విషయం పండితుని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పుష్కరంలో మొదటి రోజు స్నానం చేస్తే తర్వాత చేయడానికి ఏమైనా తేడా ఉందా, లేదా మొదటి రోజు చేయాలని నియమం ఉందా? మొదటి రోజు చేయాలని నియమం లేదు. సింహంగతి దేవగురు సార్ధత్రిగోడి గోదావరి తీర్థ సహిత పుష్కర ప్రయుక్త మహాప్రపుంజగారం ముందు 3,50,00,000 మంది దేవతా స్వరూపులు ఈ నది చుట్టూ తిరుగుతూ ఉంటారు. అలాగే పితృదేవతలు కూడా ఈ నది ప్రభావం తిరుగుతూ ఉంటారు. వలన పూర్వీకుల నుంచి మనకు ఆచారం తరతరాలుగా వస్తుంది. అలాగే గంగా నది మేషంలో వృషభం, మిథునం, సింహం, కర్కాటక, సింహం లగ్నంలో ఇవి ఒక రాశిలో మారుతూ ఉంటాడు. అలాగే సింహరాశిలో వచ్చినప్పటికీ గోదావరి నది పుష్కరము, కంజిలోకి వెళ్ళేటప్పటికి కృష్ణానది పుష్కరము, అలాగే తుల్లోకి వెళ్ళేటప్పటికి తమిళనాడులో ఉన్న కవేరి. సరే, మొదటి రోజు స్నానం చేస్తే పుణ్యఫలం అధికంగా రావడం కానీ తర్వాత స్నానం చేస్తే తేడా అదేం లేదండి. మొత్తం ఈ 12 రోజుల్లో ఏ రోజు చేసినా ఒకటే. మనం చేసిన పాపాలను కూడా మనం ఎలా పోతాయంటే నిప్పులో దూది పడేస్తే ఎంత ఎలా దగ్ధమైపోతుందో మనం చేసిన పాపాలను కూడా ఈ స్నానం ప్రభావం వల్ల అలా దగ్ధమైపోతాయండి. పుష్కర ఘాట్లో అంటే ముఖ్యంగా పుష్కర స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు ఏమన్నా ఉన్నాయా? నియమాలు అంటే మనకు రాగానే గంగా నదిలో కొంచెం మట్టి తీసి పైన వేసి పసుపు కుంకుమ అమ్మవారికి సమర్పించుకుని అప్పుడు మన యొక్క దోషాలని పాపాలని పటాపంచలు అవుతున్నాయని నదిలో దిగి 3 సార్లు మునిగితే మన యొక్క దోషాలు పటాపంచలు అవుతాయండి. ఇది పుష్కరంలో 12 రోజులు ఎప్పుడు చేసినా ఒకే రకమైన ఫలితం అండి. ఈ 12 రోజులు చేస్తే కోటి అశ్వమేధ యాగాలు చేసినంత ఫలితం వస్తుంది. ఒక రోజు చేయడం వల్ల ఒక ఫలితం, 2 రోజు చేయడం ఒక ఫలితం. ఈ 12 రోజులు కూడా ఈ గంగా నదిలో ఒక ఘాట్లో ఒక రోజు రాజమండ్రి, ఒక రోజు కోట్లింగాల రేవు, ఒక రోజు సిద్ధాంతం, అలాగే ఏ రోజున ఒక్కొక్క ఘాట్లో చేయడం వల్ల ఈ 12 రోజులు కూడా ఆ దంపతులు స్నానం చేయడం వల్ల కోటి అశ్వమేధ యాగాలు చేస్తే ఎంత ఫలితం అంత ఫలితాన్ని ఆ భగవంతుడు మనకి ఆ గంగా నది తల్లి మన ద్వారా మనకు సంప్రదిస్తున్నది. మనం సుఖమయమే కాకుండా ఈ తరతరాలుగా ఉన్న చేసిన పాపాలను కూడా పటాపంచలు అయిపోతాయి. అలాగే ఈ స్నానం ఫలం వల్ల మీ యొక్క మన కుటుంబాన్ని ఎల్లప్పుడూ కూడా భగవంతుడు రక్షిస్తాడని మన పురాతన శాస్త్రం చెబుతుంది. పుష్కర స్నానం చేయటం వల్ల ఒకసారి పుష్కరంలో మునిగితే 60,000 అశ్వమేధ యాగాలు, 60,000 రాజసూయ యాగాలు చేసిన ఫలితం పుణ్యఫలం లభిస్తుందని చెప్తున్నారు. అదేవిధంగా పుష్కర ఘాట్ల వద్ద పుష్కర స్నానం చేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు కూడా ఆయన ప్రస్తావిస్తున్నారు. ఏకంగా వచ్చి పుష్కరంలో ఒక్కసారి స్నానం చేసి మునిగేయకుండా పుష్కర ఒడ్డున ఏదైతే గోదావరి నది ఒడ్డున మట్టిని తీసుకుని ఒక పెద్దలు చెప్పిన సూక్తిని ఒకటి పాటించి దాన్ని గోదావరిలో వేసిన తరువాత ఈ స్నానం చేయాలంటున్నారు. అలా చేస్తేనే ఈ పుణ్యఫలం లభిస్తుందని చెప్తారు. ముఖ్యంగా ఒకసారి స్నానం చేస్తే తరతరాలుగా అంటే పెద్దలు చేసిన పాపాలు కావచ్చు, తర్వాత చేయబోయే పాపాలు కావచ్చు, మొత్తం హరించడానికి ఈ ఒక్క పుష్కర స్నానమే మార్గం అని చెప్తున్నారు. పుష్కర్ ఘాట్ నుంచి వీడియో జర్నలిస్ట్ మురళీ హరీష్ ఫర్ సాక్షి న్యూస్.